సత్య సంపూర్ణుడైన యేసు క్రీస్తు ఘననామమున ఈ ఉదయకాలము దేవుని సన్నిధిని వాగ్దానం మీ కుటుంబంలో వ్రాలి మిమ్మలను గొప్పవారినిగా చేయనుగాక. చాలా జనాలు మాట చెప్పాలనుకుంటున్నా, చెప్పమంటారా? చెప్పేస్తాను. ఈ లిటిల్ బ్లాక్ మినిస్ట్రీ కృపా వాగ్దానం వింటున్న మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా? చేసుకోలేదా? చేసుకుంటే ప్రయత్నం చేయండి. 9494246622 నెంబర్ క్లిక్ చేసుకుని బెల్ల గుర్తు మీద ఏలు పెట్టండి, అది అయిపోతుంది. అలాగే మీ పక్కన్నవారు షేర్ చేయండి, వాళ్ళ చేత కూడా చేయించండి, ప్రభువుని కనపరచండి. దేవుని సన్నిధిలో చక్కని మాటలు నా హృదయాన్ని, నిన్ను, మనలను మనకు సంతోషపెట్టాడు. దావీదు రాసిన మొదటి కీర్తన అద్భుతమైన మాట. మొదటి అధ్యాయం 3వ వచనంలో చెప్తున్నాడు, అతడు నీటి కలవల వార నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమిందు ఫలమిచ్చే చెట్టు వలెను. అతడు చేరినంతయు సఫలమగును. ఎవరతడు? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నడవక, అందరిలాగే పిల్లల బ్రేక్ డ్యాన్స్ లేకుండా ప్రభుని ఆరాధిస్తాడు. ప్రభు సన్నిధే స్వాచ్ఛం అనుకుంటాడు. ఆయన సన్నిధి ఉంటే చాలు అనుకుంటాడు. చూసారా? ఆ వ్యక్తినట దేవుడట ఒక ఉన్నత స్థితిలోకి నడిపిస్తాడు. ఎలాగా నడిపిస్తాడు అంటే, నీటి కలవలో వారిని నాటిన మొక్క ఎలా ఉంటుంది చూడండి. మొక్క అబ్బో స్తోత్రం, ఎన్ని పూలో వాసనతో రావు తెలవు. కానీ దేవుని సన్నిధిలో పిల్లారా, ఆశ్చర్యకరమైన విషయం. చాలామంది నవ్వుతున్నారు, నేను నవ్వుకుంటున్నాను. మరి యేసు ప్రభుకి ఇచ్చేయి. నీవు అలాగ కాదండి, నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు. వివాహం అయిన తర్వాత ఆ యవన బిడ్డలు జీవితయాత్రలు ఫలించి అభివృద్ధి పొందాలి. అనగా ఆ యవన బిడ్డకి వివాహం అయ్యాక, కన్యక స్త్రీ అయ్యాక గర్భవతి పిల్లల కంటే అయ్యా ఫలించిందండి అంట. భూఫలం ఫలించాలి, పశువుల మంద ఫలించాలి, నీ ఆత్మీయ జీవితం వాక్యములో ఫలించాలి. ఇలా ఫలిస్తూ ఉంటేనట ఇరుగు పొరుగు వారు చూసి, వీరు దేవుణ్ణి నమ్ముకున్నాక బాగున్నారే, ఇంతకుముందు చాలా ఇబ్బందులు పడేవారు. నిజం, దేవుని ధర్మశాస్త్రం చదువుతుంటే నీలో ఉన్న ప్రతి బలహీనతను తొలగించి నీకు ఆరోగ్యం, ఆశీర్వాదం. అతడు చేయనిదంతయు సఫలమగును. నువ్వు వ్యవసాయంలో విత్తనం వేస్తున్నావా? ప్రార్థనాపూర్వకంగా వేయి. నీవు చేయనది నా ప్రభు ఫలించి నీ హస్తానికైనా హస్తం తోడై ఉంటాడు. నీ ఉద్యోగంలో ఉన్నావా? నీ ఆఫీసులో లంచం పుచ్చుకోండి, నమ్మకముగా ఉండు. అలాగంటారు. కానీ పాస్టర్ గారు, మన వాళ్ళలో కూడా కొంచెం ఉండని హామాలు ఉంటారు, అన్నయ్య ఉంటుంది, సెప్పారా ఉంటుంది, ఇస్కరియోతు ఉంటాడు, బిలాము లాంటి వాళ్ళు ఉంటారు. కానీ తిమోతిలాగా ఉండాలి నువ్వు అనుకోవచ్చు కదా. స్తోత్రం. దేవుని సన్నిధిలో నువ్వు ఉంటే దేవుడు నీ వెంట ఉండి నీ స్థితిని పెంచుతాడు. బ్రదరా, 52వ కీర్తన 8వ వచనంలో, నేనైతే నా దేవుని పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను దావీదు చెప్పగలిగాడు. 92వ కీర్తన బ్రదరా 15వ వచనంలో ఏమంటున్నాడు? ముసలితనం మంది ఇంకానూ పచ్చగా ఉండి సారము కలిగి దేవుని మందిరంలో వర్ధిల్లెదరని ఎందుకు అంటున్నాడు? ఈరోజు మనం వర్ధిల్లాలి, దీవించబడాలి, ఒక ఆశీర్వాద పదములో ఉండాలి. ఒక పచ్చని చెట్టు నీటి కలవలనగా, నీటి కలవల వాక్యపు నీడలోను వర్ధిల్లుతూ ఉంటే నీ స్థితిని, నీ పరిస్థితిని దేవుడు చూసి ఒక ప్రత్యేక స్థాయిలో తీసుకొచ్చి ఆ చెట్టు నీడలో అనేక మంది ఆనందిస్తూ, ఆ ఫలాలు చూసి ఆనందిస్తూ, ఆ కుటుంబాన్ని చూసి ఆనందిస్తూ, నీ జీవితాన్ని చూసి ఆనందిస్తూ ఉంటే ప్రభు మురిసిపోతాడట. నిన్ను నడిపిస్తున్న సేవకుడు ఎంత సంతోషిస్తారు తెలుసా? మా ఆత్మీయ పిల్లలు చూడండి ఏ విధంగా ఉన్నారు అనుకుంటూ ఉంటారట. లోకస్తులు అనుకుంటారు, ఎవరో తెలుసా, వీరికి ఎక్కడి నుంచి వచ్చేస్తుందని. కొందరంటే కొందరు లేదు, వారు ప్రార్థనాపూర్వకంగా ఉంటారు కానీ దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు. ఎవరు ఏమనుకున్నా సరే దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అంటే ధన్యత, కృప, కనికరం నీకును, నీ పిల్లలకును, ఈ వాగ్దానం వింటున్న వారికి, నీ ఇరుగు పొరుగు వారికి దేవుని సన్నిధి సదా తోడైండి నడిపించి వర్ధిల్లునుగాక.